పట్టుబడితే విద్యా సంస్థలపైన కేసులట పెడతారా? అంత ధైర్యం అంత దమ్ము ఉన్నదా మీకు? మీరే చెప్పాలి. ఇప్పుడు నారాయణ కాలేజీలో శ్రీ చైతన్యనో నారాయణనో లేకపోతే ఇంకొకటో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళవి విద్యా సంస్థలు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళవి ఉన్నాయి, బీజేపీ వాళ్ళవి కూడా ఉన్నాయి. ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ విద్యా సంస్థలో డ్రగ్స్తోనో గాంజాతోనో ఎవరైనా పట్టుబడరు అనుకుందాం. మీరు అసలు ఆ యాజమాన్యాల మీద కేసు నారాయణ మీద కేసు పెడతారా దొరికితే? మీరు ఈ క్షణం రైడ్స్ చేయండి, అన్ని స్కూళ్ళ మీద కాలేజీల మీద సడన్ రైడ్స్ చేయండి, దొరకకపోతే అడగండి, మరి పెట్టండి అప్పుడు కేసులు. అరే బెల్ట్ షాపుల వల్ల తెలంగాణలో మహిళల జీవితాలన్నీ ఆగమవుతున్నాయి, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని మీరే కదా మేనిఫెస్టోలో పెట్టింది, బెల్ట్ షాపులని మూసేస్తామని. మరి కనీసం ఆ బెల్ట్ షాపులు కూడా మూసేయట్లేదు కదా. మీరు చూడండి, ఇప్పుడు మొన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి అంజలిని చంపిన ఆ ఇద్దరు అన్నదమ్ములు మత్తులో ఉండే కదా వాళ్ళు చంపేసింది, డౌటే లేదు అందులో. అంతా ఇది ఒక గాంజా బ్యాచ్, 10th క్లాస్ నుంచి ఇంకా ఆ కింద నుంచే స్టార్ట్ అయిపోతున్నది వ్యవస్థ. ఇవాళ తెలంగాణలో గాంజా దొరకని విలేజ్ ఏదైనా ఉందా? మీరు ఏ విలేజ్కైనా వెళ్ళండి, దొరకని ప్లేస్ ఏదైనా ఉందేమో చెప్పండి. మరి దాని మీద మీరు తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? స్కూళ్ళు కాలేజీల దగ్గర గాంజా చాక్లెట్ల సంస్కృతి ఏంటి? చదువులు చెప్పడంతోనే యాజమాన్యాల బాధ్యత తీరిపోదు, పిల్లల్లో వ్యసనాలు కనిపెట్టాలి. ఎవరైనా మాదక ద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడాలి. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఆయన ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిండు? గతంలో ఉన్న వాళ్ళు అట్లే ఇచ్చిరు, వీళ్ళు అట్లే ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిరు? అక్కడ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, స్పీచ్ తయారు చేయాలి. మాటలు ఉన్నాయి, చేతలేవి అని అడుగుతున్నాం. తెలంగాణ సమాజం అడుగుతున్నది. బెల్ట్ షాపులు మూసేస్తామన్నారు, మత్తే కదా, అక్కడి నుంచే కదా పిల్లలకు స్టార్ట్ అవుతున్నది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నది. మరి దాన్ని మూసేయాలి కదా, ఎందుకు మూసేస్తలేరు? దాంతోనే రాష్ట్రం నడుస్తున్నది. దాంతోనే రాష్ట్రం నడుస్తున్నప్పుడు అది మూసేసే అవకాశం వాళ్ళకి కనిపించట్లేదు. ఇంకా పెంచుతున్నారు, వైన్ షాపులకి టార్గెట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడైనా మందు అనాథరైజ్డ్గా అమ్మితే లేకపోతే ఇంకో మరకాల మత్తు పదార్థాలు దొరికితే పట్టుకోవడం కాదు వాళ్ళ పని. మందు ఎట్లా తాగేయాల జనాలకు అన్నది వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ. వైన్ షాప్ కాడికి పోతారు, ఆ ఓనర్లను పిలుస్తారు, మీరు ఏంది టార్గెట్ రీచ్ అయితే లేరు, అమ్మురి అవసరమైతే ఇంకా 4-5 బెల్ట్ షాపులను ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేయరు, ఉద్దరీరాలకి. ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది. ఇప్పుడు అక్కడ ఒక ప్రోగ్రామ్ నడిచింది, ఏదో ఒకటి మాట్లాడాలా, దంచుతున్నారు స్పీచ్లుగా. తెల్లారి పెద్ద బ్యానర్ ఐటమ్ చూడండి, ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ రాసిరా, ఆంధ్రజ్యోతిలో రాసిరా, ఇంత డ్రగ్స్ కట్టడికి ఈగల్ అట. ఎక్కడ పోయిందా ఈగల్? మరి ఇన్ని రోజులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపైన ఈగల్ అవుతుందట. ఎక్కడ గాంజా పండించినా గద్దల్లా పట్టేస్తారట. స్కూల్స్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యం మీద కేసు పెడతారట. పాఠశాలల్లో మానసిక నిపుణులను నియమించాలి. పాత్రలు కాదు హీరోల కష్టం ఆదర్శం కావాలి. క్రీడల్లో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటా. డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాడు దిల్ రాజు. ఇదో పెద్ద బోగస్ మాట. డ్రగ్స్ తీసుకుంటేనట సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాడట దిల్ రాజు. సరే ఒక పని చేయి, అందరికీ టెస్టులు చేద్దాం. ఇప్పుడు ఆల్ హీరోయిన్స్కి నీతో సహా మొత్తం అందరికి టెస్ట్ చేద్దాం. ఎవరెవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళందరినీ తీసేద్దాం. దీనికి రెడీయా? దీనికి మీరు రెడీ కావాలి, హీరోయిన్లు అంతా మీరంతా రెడీ కావాలి. మీరే అంటున్నారు, మీ స్టేట్మెంటే కదా, డ్రగ్స్ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అని. మీరు చెప్పండి, లేకపోతే ఇక నుంచి డ్రగ్స్ తీసుకుంటే అని చెప్తారా? ఎట్లా? దానికి ఏంది? నోరు ఉన్నది కదా అని చెప్పి ఏదో ఒకటి వాగేస్తే దానికి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఇంత పెద్ద వార్త వేసారు, అయిపోయినా తెల్లారి మళ్ళీ కనబడదు. ఇక స్వేచ్ఛ పేపర్లో ఇగో డ్రగ్స్ పైన ఉక్కుపాదం అయిపోయింది, ఇంత పెద్ద వార్త వచ్చింది. ఇది ఓన్లీ జస్ట్ మాట్లాడుకోవడానికే, తెల్లారి పేపర్లలో మాట్లాడుకోవడానికి, అంతకు మించి ఏం లేదు. మీరు చెప్పండి, మీ ఊర్లో గాంజా దొరుకుతుందా? మెసేజ్ పెట్టండి. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేసిండట రాజగోపాల్ రెడ్డి. రాచకొండ నేచర్ ఎక్కడ బంద్ చేసిండు? మీ మునుగోడులోనే నేను చూపిస్తా. బెల్ట్ షాపులలో మందు అమ్ముతున్నది. మీరు ఒక్కసారి కమెంట్ చేయండి, మీ విలేజ్లో గాంజా దొరుకుతుందా ఎక్కడైనా? మీకు సమాచారం ఉంటుంది కదా ఖచ్చితంగా. అన్నగారు, రాజకీయ నాయకులంతా ఒక్కటే, ఉత్త మాటలే చెప్తున్నారు, పని ఉండదు.
నో అన్న దొరకదు గాంజా. ఎస్ ఇట్ స్టిల్ అవైలబుల్ అట. నెక్స్ట్ గాంజా 2 ఎకరాలు పండగ పండిస్తున్నారు. రఘు అన్న రేవంత్ మీద మీకెందుకు అసూయ? ఎక్కడ అసూయ, ఎక్కడి కథ, ఎవరి మీద అసూయ, దేనికి? ఫుల్ ఉన్నాయట. నర్సయ్య సంగిశెట్టి ఫుల్గా దొరుకుతుందట. సంపత్ దొరుకుతుంది. స్వామి నో. రవికిరణ్ ఎస్ దొరుకుతున్నది. భీమ్గల్ మండలంలో టూ మచ్గా దొరుకుతుందట. రమేష్ తోట. రఘు గారు డ్రగ్స్ గాంజా వాడొద్దు అని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది, దాన్ని స్వాగతిద్దాం. మీరు అన్నింటినీ నెగిటివ్గా చూడకండి. టీవీ చూస్తున్న వాళ్ళు మీరు చెప్పే మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే నేను తాగమని చెప్తున్నాను ఏంది కొంపదీసి? అదేం లేదు కదా, నా దగ్గర నుంచి స్టేట్మెంట్ వస్తలేదు కదా. గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది నా బాధ. గవర్నమెంట్ సరైన యాక్షన్ మాటలు చెప్తే కాదండి, చేతల్లో కనబడాలని అంటున్నా. గత గవర్నమెంట్ మొత్తం ఐపీఎస్ అందరిని కూర్చోబెట్టి పెద్ద రివ్యూ అన్నది. ఏం చేసింది? వీళ్ళు అదే చెప్పినారు. ఇప్పుడు మీరు ఏం స్వాగతిస్తున్నారు చెప్పండి? బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామని ఒక మేనిఫెస్టోలో లైన్ పెట్టిరు. మరి అది చేయట్లేదే. అడగాలనా అడగొద్దా? కేటీఆర్కి టెస్ట్ చేయించాలి, అందరికి చేయించాలి, ఆయనకు ఒక్కనికే ఎందుకు? అన్నా మాది కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో మండలంలో యూత్ విచ్చలవిడిగా గాంజాకు అలవాటు పడ్డారు. 100% దొరుకుతుంది. భూపాలపల్లిలో నెంబర్ 1గా దొరుకుతుందట. ఫుల్గా దొరుకుతుందట నల్గొండలో. ఎస్ అవైలబుల్ ఇన్ సిద్దిపేట్ 1000%. ఆదిలాబాద్ అండ్ నిర్మల్ జిల్లాల్లో ఫుల్ గాంజా. విలేజ్లో స్కూల్ పిల్లలు గాంజా తీసుకుంటున్నారు. నేనావత్ శ్రీను. శివప్రసాద్ దొరుకుతున్నది. రఘు విలేజ్లో తక్కువ, సిటీలో ఎక్కువ అట. కాశీనాథ్ రాథోడ్. మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం వల్ల స్థానిక ఎలక్షన్స్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏందో నాటుసారా దొరుకుతుంది. నాటుసారా కూడా దొరుకుతుందా? ఇంకా జనగాంలో ఫుల్గా గాంజా ఉంది. సంపత్. ఇంకొన్ని రోజులైతే డోర్ డెలివరీ కూడా ఇస్తారు. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. హుస్నాబాద్లో ఫుల్గా దొరుకుతుందట. ఆదిలాబాద్లో దొరికితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చందనపల్లిలో ఫుల్గా దొరుకుతున్నది. అప్పుడున్న ప్రభుత్వం మంత్రుల సోదరులు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. విలేజెస్లో ఫుల్లు. ఎస్ దొరుకుతుంది. భీమ్గల్ మండల్లో అన్ని ప్రాంతాల్లో ఉందండి. లేని ప్రాంతం అనేది లేదు. కిరాణా షాపులో కూడా అమ్ముతున్నారన్న. ఇగో లలిత్. గాంజా వల్లనే పిల్లలు చెప్పినా ఇంటలేరట. శ్రీపతి కొండల్. విలేజెస్ అండ్ టౌన్ పాన్ షాప్లో దొరుకుతుందట. నారాయణ్ ఖేడ్లో పెట్టిందే పేరట. నారాయణ్ ఖేడ్. కాటేదాన్లో ఫుల్గా విక్రయిస్తున్నారట. భద్రాచలం చుట్టూ గాంజా స్మగ్లింగ్. గ్రామాల్లో పోరగాళ్ళని చూస్తుంటే తీసుకుంటున్నారనే భయం వేస్తున్నది. మంచిర్యాల్లో ఫుల్గా దొరుకుతున్నది. మీరు చెప్పినంత లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉండే ఇప్పుడు తగ్గుతున్నది. తగ్గడం కాదు, ఇంకా మొత్తం అసలు లేకుండా పోవాలి. దాని మీద ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అని అంటున్నాం మేము. బెల్ట్ షాపులు ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు గ్రామంలో 20-30 బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఫస్ట్ వాటిని తీసేస్తే ఆటోమేటిక్గా అన్ని కవర్ అవుతాయి. అవసరమైతే ప్రతి గ్రామంలో ఒక ఈ యాంటీ డ్రగ్స్ ఆర్ యాంటీ గాంజా ఒక టీంని ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న గ్రామ ప్రజలే, అవసరమైతే ప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఎవడి మీదైనా కిరాణా షాపోడి మీద ఇంకోటి మీద అనుమానం వస్తే వెంటనే వాడిని పోలీసులకు అప్పచెప్పాలి. అసలు చెప్పాలి ఫస్ట్. ఆ ఎన్డీఎస్ఏ ఈ యాక్ట్ ఎంత పవర్ఫుల్లో 6 నెలల వాళ్ళకు బెయిల్ రాదు. ఒకవేళ అది దాంట్లో కనుక దొరికితే అమ్మితే ఆ కేసు అట్లే ఉంటుంది. మళ్ళీ కేసు శిక్ష మళ్ళీ అది వేరే. 6 months వరకు బెయిల్ రాదు మళ్ళీ. సో అది ఫస్ట్ ప్రభుత్వాలు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి.